రాకాసి చాలా బాగుంది bro. చాలా బాగుంది, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ బాగుంది అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు మూవీ. మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీథింగ్. డెబ్యూటెంట్ డైరెక్టర్ అయినా అంటే వెబ్ సిరీస్ అవి చేసింది, బట్ స్టిల్ ఒక మూవీని విత్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చాలా బాగా చేసింది. అదే మూవీ ఎంటైర్ స్టోరీ బాగుంది అండ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, రాక్షసుడు ఎలిమెంట్స్ అవన్నీ బాగున్నాయి. కామెడీ బాగుంది, కామెడీ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ అవన్నీ బాగా మెయింటైన్ చేశారు. హర్రర్ కామెడీస్ ఎప్పుడు బాగుంటాయి కదా, ఇప్పుడు మనం బాలీవుడ్లో అన్నీ చూస్తూ ఉంటాము. స్త్రీ కానీ అట్లా మూవీస్ ఉంటాయి కదా, సో మన తెలుగులో ఇట్లాంటివి అటెంప్ట్ చేశారంటే చాలా బాగుంది. నిహారిక గారు 2 కార్లు కొనివ్వచ్చు, రేంజ్ రావరు. డైరెక్టర్ ఒకటి, హీరో ఒకటి, ఆ కలెక్షన్ పడుతుంది. బాగుంది. వన్ టైం వాచ్. అంత బాగా సినిమా. ఫస్ట్ హాఫ్ అంత డల్, సెకండ్ హాఫ్ పర్లేదు. బాగుందన్న. అన్నీ ఆల్ ఆర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీ ఎక్కువ ఉంది, అన్నీ బాగున్నాయి. నిహారిక ప్రొడ్యూసర్గా సెట్ అయినట్టు చాలా బాగా చేసింది. స్టోరీ సెలెక్షన్ అన్నీ బాగుంది. డైరెక్షన్ సినిమా అయితే చాలా బాగుంది. కామెడీ రూపంలో కానీ, దయ్యం రావడం కానీ, మధ్యలో బ్రేక్ తర్వాత కూడా చాలా బాగుంది. మూవీలో కామెడీస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. సినిమా హైలైట్స్ ఏంటంటే లాస్ట్కి ఆ పిల్లని ఆ దయ్యం అనేది పెంచుకోవడం, అలాంటివి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. చాలా భయపడ్డాం, తర్వాత సంతోషపడ్డాం, చాలా ఎంజాయ్ కూడా చేసాం మూవీ. ఆల్ ద బెస్ట్. సూపర్, అంతా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు అంటే అంతగా ఏం లేవు కానీ 2-3 పాటలతో హైలైట్ చేశారు, కానీ మ్యూజిక్ చాలా బాగుంది. సౌండ్స్ చాలా సెట్ అయిపోయింది. మన సంధ్యలో కాబట్టి ఇంకా చాలా బాగుంది. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. అంటే సీన్ ఎట్లుందంటే క్లైమాక్స్ ఒకటే బాగుంది, బీజిఎం బాగానే ఉంది, గ్రాఫిక్స్ ఓకే, ఓన్లీ వన్ టైం వాచ్ అంతే. ఇక అంతమించి ఇంకా ఏం లేదు. ఇక హర్రర్ పెద్ద భయం కాలేదు, పర్లేదు. క్లైమాక్స్ ఓన్లీ వన్ టైం అదే వాచ్. సినిమా ఏమన్నా బోర్ కొట్టిందా? ఫస్ట్ హాఫ్ బోరు, కొంచెం లాగింగ్, ఇది ఉన్న విషయం అంతే. ఏం బోర్ లేదన్న, బ్లాక్ బస్టర్ అంతే, ఏం లేదు. యాక్చువల్గా సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఏంటంటే కూతురు సెంటిమెంట్ చాలా బాగా పెట్టాడు. కూతురు సెంటిమెంట్ ఎలా ఉందంటే ఎవరు అసలు ఎక్స్పెక్టేషనే లేదు. అది సడన్గా ఒక్కసారి ఇట్లా దయ్యం రాగానే అందరినీ భయపెట్టి ఒకటేసారి గజ్జల సౌండ్ రాగానే అక్కడ కూతురు సడన్గా వానికి గుర్తొచ్చి అక్కడ కొంచెం డల్ అవుతాడు అనమాట. అక్కడ సెంటిమెంట్ చాలా ఎక్సలెంట్ పెట్టారు. పాటలు బాగున్నాయి, మ్యూజిక్ వావ్ సూపర్. మధ్యలో దయ్యాలు ఇట్లా సడన్గా వచ్చి హారర్ రాగానే వెంటనే మళ్ళీ కామెడీ ఉంది. హారర్లో కామెడీ ఉంది, చాలా బాగా పెట్టారు. ఓవరాల్గా సూపర్. చూడొచ్చు, బాగానే ఉంది. స్టోరీ పర్వాలేదు, బాగానే ఉంది. పర్వాలేదు, బాగానే ఉంది. నిహారికకి లాస్ అయితే ఏం రాదు, ప్రాఫిటే. పర్వాలేదు, బోర్ లేదు. అట్లాంటిది ఇప్పుడు చెప్పలేము మనం, కానీ బోర్ అయితే లేదు. చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. అట్లా ఏం లేదు, మాకైతే అట్లా ఏం ఎంజాయ్ చేస్తాం మేమైతే. థ్యాంక్ యూ. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి తీసుకెళ్ళాడు, కానీ సెకండ్ హాఫ్ ఆ రాక్షస సీన్ కానీ అన్ని సీన్లు కానీ లాస్ట్లో సూపర్గా పెట్టాడు. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ మూవీ, సూపర్ మూవీ. ఓకే, దీంతో సంగీత్ శోభన్ విల్ బి టాప్ tier హీరో అండి. సంగీత్ శోభన్ కిల్డ్ ఇట్. స్టోరీ is a good mix of comedy, thriller, horror, getup scene, వెనల్ కిషోరు. సో సంగీత్ శోభన్ చేసే కామెడీ మాత్రం ఆల్ త్రూ ద మూవీ అనమాట. సో హౌ దే మిక్స్ ద హారర్ element into comedy is unbelievable. అయితే of course credit should go to the director because she wrote such a good movie kada. Kani it's a unbelievably fun ride అండి. Once you enter into theater ఒక్క నిమిషం కూడా మీకు బోర్ కొట్టదు. ఇది సంగీత్ శోభన్ విల్ బి టాప్ tier హీరో, గ్యారంటీ. ఏంటండి సంగీత బాగా చేశాడు. అంటే ఇది యాక్చువల్లీ నాట్ ఐ వుడ్ నాట్ కాల్ ఇట్ హారర్ మూవీ. ఇట్స్ 80% కామెడీ, బట్ హారర్ని భలే మిక్స్ చేశారు. అండ్ అట్ ద ఎండ్ దేర్ ఇస్ అ వెరీ గుడ్ టేక్ హోమ్ మెసేజ్. you'll come out feeling so well. You అంటే ఆల్మోస్ట్ 2 hours మీరు నవ్వుతారు సినిమాలో. అండ్ దెన్ దెర్ విల్ బి హారర్ మిక్స్. అథెంటిక్గా తీశారు. అంటే బడ్జెట్ ఎంత పెట్టారు కానీ ఆల్మోస్ట్ హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్ ఉన్నాయండి. విఎఫ్ఎక్స్ ఆర్ రియలీ గుడ్. ఆ లొకేషన్స్ వేర్ దే పిక్డ్ టు షూట్ ద మూవీ ఇస్ అన్బిలీవబుల్ అండి. సో సంగీత్ శోభన్ విల్ బి టాప్ tier హీరో అండి, టాప్ tier.